ప్రియమైన విద్యార్థులారా, మనం ఈరోజు తెలంగాణ భాషలోని కొన్ని ప్రత్యేకతలను, విశేషాలను పరిశీలిద్దాం. మన తెలంగాణ భాషలోని పదాలు సరళమైన, సహజమైన, సుందరమైన, అర్థవంతమైన, నిరాడంబరమైన, సాఫ్సీదా తెలుగు పదాలు. కల్మషం లేని మనుషుల మనసులోతుల్లోంచి అలా అలవోకగా వచ్చేస్తాయి. ఓ సింతేనా అనిపించే చిన్న చిన్న తేలికైన పదాలే అయినప్పటికీ ఆ పదాలు లోతైన అర్థాన్ని కలిగి ఉంటాయి. తెలంగాణ భాష ప్రాచీన కావ్య భాషకు చాలా దగ్గరగా ఉంటుంది. ఎందరో కవులు, రచయితలు తెలంగాణ మాండలికంలో రచనలు చేస్తూ తెలంగాణ భాష, యాసలకు పునర్వైభవం తెస్తున్నారు. సామాన్య ప్రజలు తమ తల్లి భాషను మమకారంతో మాట్లాడుతున్నారు. తెలంగాణ యాసపై ఉర్దూ ప్రభావం ఎక్కువ. అందులోనూ హైదరాబాదీ ఉర్దూ ప్రభావం ప్రస్ఫుటంగా కనబడుతుంది. ఈ భాషలోని పదాలన్నీ తెలంగాణవే అని చెప్పడానికి కూడా లేదు. ఇక్కడ ఇతర ప్రాంతాల్లోనూ ఉన్న పదజాలం కూడా బాగా కలిసిపోయింది. తెలంగాణ భాష ఎంతో అర్థవంతమైన భాష. గ్రాంథికానికి చాలా దగ్గరగా తెలంగాణ భాషా లక్షణాలు కనిపిస్తాయి. తెలంగాణ భాషలోని కొన్ని ప్రత్యేక లక్షణాలను పరిశీలిద్దాం. మొదటి లక్షణం అర్థవంతమైన, వేగవంతమైన ఉచ్చారణ. మాట్లాడడంలో పదాల ఉచ్చారణ వేగంగా, అలవోకగా ఉంటుంది. ఉదాహరణకు సోపతి అనే పదంలో సహా అంటే కలిసి అని, పతి అంటే సాగేవారు అని అర్థం. ఎప్పుడూ కలిసిమెలిసి ఉండే స్నేహితులను ఉద్దేశించి సోపతి అనే పదాన్ని వాడతారు. తోలుకొనిపోవడం అనే పదానికి తోడుగా కొనిపోవడం అంటే వెంట ఉండి తీసుకువెళ్లడం అని అర్థం. కాపాయం దీనికి పొదుపు అని అర్థం. ఇందులో కాపు అంటే కాపాడడం అని, ఆయం అంటే ఆదాయం అని అర్థం. అంటే ఆదాయాన్ని కాపాడుకుని పొదుపు చేయడమే కాపాయం. రెండవ లక్షణం పూర్ణానుస్వారం అంటే సున్నాకు ప్రాధాన్యత ఇవ్వడం. ఉదాహరణకు అతలా కుతలం అనే పదాన్ని అతులం కుతులం అని, కలగా పులగం అనే పదాన్ని కల్గం పుల్గం అని, ఇచ్చిపుచ్చుకోవడం అనే మాటను ఇచ్చుకం పుచ్చుకం అని వాడడం జరుగుతున్నది. అలాగే తాబేలును తాంబేలు అని, లక్ష్మీదేవిని లచ్చిందేవి అని, చిమ్మ చీకటిని చిమ్మంజీకటి అని, తెల్లవారుదాకా అనే పదాన్ని తెల్లందాకా అని, పుల్లటి కూరను పుంటికూర అని, చేదత్రాడును చాంతాడు అని, డ్రమ్మును డ్రంబు అని, గ్యాస్నూనెను గాంచునూనె అని, ఎదురుగా పదాన్ని ఎదురుంగా అని, పోగా పోగా అనే పదాన్ని పోంగ పోంగ అని, వేసవిని యాసంగి అని వ్యవహరిస్తాము. మూడవది అర్థాన్ని బట్టి పదాలను సృష్టించుట. ఉదాహరణకు కాపోళ్ళు, కాపుదనపోళ్ళు అనే పదాల అర్థాలను గమనిస్తే పంట పండించి దానికి కాపు అంటే కాపలాగా ఉండేవాళ్ళు కాబట్టి కాపోళ్ళు. దర్జీ అనే ఉర్దూ పదాన్ని తెలంగాణలో మేరోళ్ళు అంటారు. మేరలు అంటే హద్దుల మేరకు బట్టల్ని కుట్టే వ్యక్తిని మేర అంటున్నాము. పేర్నాల వెట్టుడు అంటే పేరులు, నామాలు పెట్టి నిందించడం అని అర్థం వస్తుంది. నాల్గవ లక్షణం గుణ, స్వరూప స్వభావాలను బట్టి పదాలను సృష్టించుట. ఉదాహరణకు మెత్తగా ఉండునట్లు తలకింద పెట్టుకునేది కాబట్టి మెత్త, తన్నితే తంతే పడివుండేది కాబట్టి తంతే అంటే మెట్టు, చల్లగా ఉండేది కాబట్టి చల్ల, ఎర్రగా ఉండేది కాబట్టి ఎర్ర, వర్షాకాలంలో నీటి ప్రవాహం వల్ల ఒర్రేది అంటే అరిచేది కాబట్టి ఓర్రే, వాగినట్లుగా అనిపించేది కనుక వాగు, నదించేది అంటే శబ్దం చేసేది కాబట్టి నది, శరీర అంగాలను కప్పివుంచేది కాబట్టి అంగీ, లాగుతూ వేసుకునేది, లాగుతూనే విడిచేది కనుక లాగు, పంట్లాము, గుల్లగా, లోపల బోలుగా ఉంటాయి కనుక బోలు ప్యాలాలు, జిహ్వకు రుచి కలిగించేవి కాబట్టి జిమ్మలు అంటే చేపలు, తినేటప్పుడు కంచంలో ఒక అంచుకు అంటే చివరన పెట్టుకుంటాం కాబట్టి అంచుకు పెట్టుకునుడు అంటే నంజుకునుడు అని, కంకుతూ తింటాం కనుక కంకి అని, చిట్టిగా అంటే చిన్నగా ఉండేది కాబట్టి జిట్టపులి అంటే చిరుతపులి అని, గోళాకారంలో ఉండేది కాబట్టి గోలి అంటే మాత్ర అని, గుండ్రంగా ఉండేది కాబట్టి గుండి అని అంటున్నాం. ఐదవది వర్ణ వ్యత్యయం, పద సూక్ష్మీకరణ అంటే ఉచ్చారణలో సౌలభ్యం, సౌకర్యం కోసం పదాలలో అక్షరాలను తొలగించడం లేదా అక్షరాలను అటు ఇటుగా మార్చడం గాని జరుగుతుంది. ఉదాహరణకు రాజేశ్వరుణ్ణి రాజన్న అని, మల్లికార్జునుణ్ణి మల్లన్న అని, భోజనాన్ని బోనం అని, వేములవాడను యములాడ లేదా యముడాల అని, కరీంనగర్ను కైనారం అని, ఇబ్రహీంనగర్ను ఇగున్నారం అని,
ఆదివారంను ఐతారం అని, మెతుకుసీమను మెదక్కని ఇలా ఎన్నో మార్పులు కనిపిస్తాయి. 6. ద్విత్వం చేర్చడం. తెలంగాణ మాటల్లోని అక్షరానికి మళ్ళీ అదే ఒత్తు అంటే ద్విత్వం చేర్చి వాడే పదాలు చాలా ఉన్నాయి. మస్సి, మసి, మస్సాల, మసాలా, గస్సాలు, గసగసాలు, ఆత్మగల్ల చెయ్యి, ఆత్మగల చేయి, గొర్ర గొర్ర గుంజుకపోవుడు, గొర గొర లాక్కుపోవడం, లప్ప లప్ప తినుడు, గుట్ట గుట్ట తాగుడు, పల్ల పల్ల సంపుడు, మిట్ట మిట్ట చూసుడు, బర్ర బర్ర గోకుడు, లట్ట లట్ట తాగుడు, పస్స పస్స తినుడు, పిస్స పిస్స మాట్లాడుడు, తుప్ప తుప్ప ఊంచుడు మొదలగు పదాలు ఎన్నో ఉన్నాయి. 7వ లక్షణం అసంయుక్తాక్షరాలను సంయుక్తాలుగా మార్చడం. ఉదాహరణకు వలదు, వద్దు, కలదు, కద్దు, కూడా, కూడ్క, సూత్కం, సూతకం, జాత్కం, జాతకం, పాక్కం, పాతకం, నీట్కం, నీటుకం, కైలాట్కం, కైలాటకం, కమస్కం, కంసేకం, మసక మసక, మస్క మస్క, తీసుకో, తీసుకో. 8వ లక్షణం వర్ణలోపం లేదా దీర్ఘలోపం జరగడం. పద ఉచ్చారణలో కొన్ని వర్ణాలు లోపించడం తెలంగాణ యాసలో కనిపిస్తుంది. మరికొన్ని పదాల్లో అక్షరం లోపించినప్పుడు పక్కనున్న అక్షరానికి దీర్ఘం రావడం లేదా దీర్ఘం లోపించడం కూడా కనిపిస్తుంది. ఉదాహరణకు దుముకు అనే పదం దుంకు అని, దూకు అని మారుతుంది. చివుకు, చీకు, గుర్రములు, గుర్రాలు, వచ్చాడు, వచ్చిండు, తిన్నారు, తిన్నరు. 9వ లక్షణం క్రియా పదాల్లో గసడదవాదేశ సంధిని వాడడం. ఉదాహరణకు వాడుకొట్టాడు, వాడుగొట్టిండు, అన్నం తిన్నావా, అన్నం తిన్నవా, నన్ను చూడు, నన్ను సూడు, నీళ్లు పోయి, నీళ్లు వోయి, నారుపోసి, నారువోసి, చదువు, సదువు మొదలగునవి. 10వ లక్షణం పదాలను అజాదిత్వం లేదా హలాదిత్వంగా మార్చడం కనిపిస్తుంది. అంటే పదాల ప్రారంభంలో ఉండే అచ్చులను హల్లులుగా, హల్లులను అచ్చులుగా మార్చడం తెలంగాణ యాసలో కనిపిస్తుంది. ఉదాహరణకు వస్తున్నా, అత్తున్నా, ఊరు, ఊరు, ఉన్నాడు, ఉన్నారు, వెళ్ళాడు, ఎళ్ళిండు, ఎక్కడికి, యాడికి, ఓటు, ఓటు, ఒప్పు, వొప్పు మొదలగునవి. ఇవే కాకుండా జీవ భాష అయిన తెలంగాణ భాషకు మరెన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఎందరో కవులు, రచయితలు తెలంగాణ భాషా వికాసానికి అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. తెలంగాణ భాష, చారిత్రక, సాంస్కృతిక అంశాలపై విశ్వవిద్యాలయాలలో పరిశోధనలు విస్తృతంగా జరగవలసిన అవసరం ఎంతైనా ఉంది.